తిరుపతి జిల్లా పాకాల మండలం మొగరాల పంచాయతీలో మంత్రి గొట్టిపాటి రవికుమార్, ఎంపీ ప్రసాదరావు, ఎమ్మెల్యేలు పులివర్తి నాని, మురళీమోహన్లు పర్యటించారు. కృష్ణాపురంలో లబ్ధిదారులైన పేదలకు ఇండ్ల పట్టాలు పంపిణీ చేశారు. తర్వాత మొగరాలలో 33/11 kV విద్యుత్ సబ్ స్టేషన్ ను ప్రారంభించారు. కృష్ణాపురం ఎస్సీ కాలనీలో కరెంటోళ్ల జనబాట కార్యక్రమం నిర్వహించారు. అన్ని గ్రామాల్లో 24 గంటల కరెంటు లక్ష్యంగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. కూటమి ప్రభుత్వం పేదలకు అండగా నిలబడి ఇల్లు మంజూరు చేసి పట్టాల పంపిణీ చేస్తోందని వారు పేర్కొన్నారు. నియోజకవర్గంలో మనం గెలిచిన 1 సంవత్సరం 7 నెలల్లో ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో మీకు తెలుసు. ముఖ్యంగా ఈ పాకాల మండలంలో ఇప్పుడే సురేష్ చెప్పినట్లు గతంలో గుంతల రోడ్డు ఉన్నటువంటి నేంద్రగుంట దామల్ చెరువు రోడ్డు కానీ, గతంలో ఇక్కడున్న మొగరాల రమణయ్య గారిపల్లి సంబంధించిన రోడ్డు ఏ విధంగా ఉంది ఆ రోడ్డు కానీ, దాని తర్వాత ఈరోజు మన నియోజకవర్గంలో పాకాల మండలంలో గోకులు షెడ్లు కానీ, ఎన్ఆర్జీఎస్ సంబంధించిన సీసీ రోడ్లు కానీ ఇవన్నీ కూడా అభివృద్ధి బాటలో మేము తీసుకొని వెళ్తున్నాం. దానిలో భాగంగా 2,80,00,000 రూపాయలతో ఈరోజు గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా శాంక్షన్ అయినా కూడా దానికి ముందు పడకుండా పెండింగ్ పెట్టే సబ్ స్టేషన్ కూడా ఈరోజు మన గవర్నమెంట్ మన మంత్రివర్గం చేత కూడా ఓపెన్ చేయడం జరిగింది. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే మన ఎన్డీఏ కూటమిలో మన పెద్ద చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నారా లోకేష్ బాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, డిప్యూటీ సీఎం గారు కానీ అభివృద్ధి మా ధ్యేయం, అభివృద్ధితోనే మన కోదం ప్రజల వద్దకు చెప్పి ఒక నినాదం తెలుపుతున్నాం. దాంట్లో ఎన్ని అడ్డంకులు వచ్చినా, స్టార్ట్ చేసినప్పుడు ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా ఈరోజు సబ్స్టేషన్ చేయడం జరిగింది. ఈ సబ్స్టేషన్ శాంక్షన్ చేసినటువంటి అన్నగారికి మహబూబ్ నగర్ జిల్లా